జహీరాబాద్ లో గత 2 సార్లు మాదిరిగానే ఈసారి కూడా ఆయనే అభ్యర్థి అని గులాబీ పార్టీ ఫిక్స్ అయింది. కానీ ఉన్నట్టుండి ఆయన కారు దిగేసి గులాబీ గూటికి చేరారు బీబీ పాటిల్. నమ్మితే నిలువునా ముంచేశాడు అంటూ ఆ నేతపై గుర్రుగా ఉన్న బీఆర్ఎస్ ఎలాగైనా ఓడించాలని ఫిక్స్ అయిందట. అందుకే సరైన అభ్యర్థిని వెతికే పనిలో పడింది బీఆర్ఎస్. ఇంతకీ జహీరాబాద్ లో బీఆర్ఎస్ లో ఏ గాలి వీస్తోంది? సిట్టింగ్ ఎంపీని ఓడించే సత్తా ఎవరికి ఉంది? జహీరాబాద్ లో బీఆర్ఎస్ సిద్ధంగా లేదా? మరో నేతను పార్టీ రెడీ చేసుకోలేకపోయిందా? అభ్యర్థి ఎంపికలో ఆలస్యానికి కారణమేంటి? జహీరాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్ బీఆర్ఎస్ కి నమ్మిన బంటులా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని క్యాడర్ ని ఎమ్మెల్యేలని కలుపుకుని పోతూ అందరితోనూ సౌమ్యంగా ఉండేవారు. దీంతో మరొకసారి జహీరాబాద్ టికెట్ బీబీ పాటిల్ కే ఇవ్వాలని గులాబీ పార్టీ ముందుగా నిర్ణయించుకుందట. ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగినా అవన్నీ పుకార్లే అనుకుని పార్టీ లైట్ తీసుకుందట. బీబీ పాటిల్ మీద నమ్మకంతో పార్లమెంట్ పరిధిని ఆయనకి పూర్తిగా వదిలేసి మిగిలిన సెగ్మెంట్లపై దృష్టి పెట్టిందట. కానీ పార్టీకి షాక్ ఇస్తూ కాషాయ కండువా కప్పుకున్నారు పాటిల్. బీజేపీ నుంచి అదే జహీరాబాద్ లో పోటీకి సిద్ధమయ్యారు బీబీ పాటిల్. దీంతో కొత్త అభ్యర్థి కోసం వెతుకులాట మొదలుపెట్టింది బీఆర్ఎస్. జహీరాబాద్ ప్రాంతానికి చెందిన మల్కాపూర్ శివకుమార్, మఠం భిక్షపతి పోటీకి సిద్ధమయ్యారట. వీళ్ళిద్దరూ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో వీళ్ళిద్దరినీ పార్టీ పరిశీలిస్తోందట. మరోవైపు పటాన్చెరుకి చెందిన మరో నేత గాలి అనిల్ కుమార్ కూడా జహీరాబాద్ పార్లమెంటు వైపు దృష్టి పెట్టారట. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్నారట. దీంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు పట్టుబడుతున్నారట. మాజీ మంత్రి హరీష్ రావు ముందు తమ ప్రతిపాదన ఉంచారట. పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నా బీబీ పాటిల్ కి ధీటుగా బలమైన అభ్యర్థిని పెట్టాలనే ఆలోచనలో ఉంది బీఆర్ఎస్. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా అభ్యర్థి ఎవరనే విషయం తెలియకపోవడంతో స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ కొంత ఆందోళనకి గురవుతోంది. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన బీబీ పాటిల్ ని ఎలాగైనా ఓడించాలని క్యాడర్ కసిమీద ఉన్నప్పటికీ అభ్యర్థి ఆలస్యం కొంత నిరాశకి గురిచేస్తోందట.